ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ స్వాతి మైత్రేయ. మరి విమెన్స్ డే సందర్భంగా మహిళా సాధికారతపై మనతో బోల్డని విశేషాలు చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ సునీత గారితో పాటు విమెన్ యాక్టివిస్ట్ అంజని గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ముందుగా సునీత గారికి, అంజని గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వనిత టీవీకి స్వాగతం. మీ ఇద్దరికి మహిళా దినోత్సవం అని నిజంగా మనం హ్యాపీగా జరుపుకునే టైం అయినా సునీత గారికి మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? బికాస్ కళ్ళ ముందే మనం జస్ట్ తెలిసి లాస్ట్ ఫ్యూ డేస్లో మనం కొన్ని సంఘటనలు చూసాం. అలా తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో. సో వాట్ డు యు సే అబౌట్ దట్? మహిళా దినోత్సవం ప్రత్యేకించి జరుపుకోవటం నాకు ఏ రోజున విముఖత ఏమీ కాదు. అంటే ఈరోజు ఏదో ఉత్సవం చేసుకోవటానికి కావాల్సిన టాపిక్స్ కావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవం ఏంటి, దేనికోసం ఒక ఉత్సవం, ఏం సెలబ్రేట్ చేసుకోవటానికి ఈరోజు ప్రత్యేకించి మన కోసం కేటాయించడం జరిగింది? ఆర్ ఇటువంటి క్వశ్చన్స్ చాలా రేజ్ అయినప్పుడల్లా సమాధానాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఈ రోజున మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఏదో ఒకటి జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్నా ఒడిదుడుకులు ఉన్నా కూడా అవన్నీ తట్టుకుంటూ సమాజానికి అంటే అఫ్కోర్స్ ఫేస్ చేస్తూ ఏదో సాధించాము అన్న ఒక చిన్న గుర్తింపుతో మీరు ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతోంది. అందుకు సంతోషించాలా? లేకపోతే ఇది సాధించే ప్రాసెస్లో నన్ను నేను కోల్పోయానా, నిజంగా నేను నాతో ఉన్నానా, అసలు ఏంటి, హూ అమాయ్ అన్న క్వశ్చన్ రాకుండా నిజంగా నేను ఎంత సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను అనేది ప్రశ్నించుకోవాలా? ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఎనీవే, అంతర్జాతీయంగా కూడా మహిళా దినోత్సవం అని ఒకటి పెట్టారు. ఇలా మాట్లాడగలిగే వేదిక అట్లీస్ట్ ఈ రోజున కల్పిస్తున్నారు మీలాంటి వాళ్ళు. కాబట్టి దినోత్సవం అంటే ఉత్సవమే, మేబీ హ్యాపీ. ఇప్పుడు ఇంత ఆధునిక యుగంలో కూడా మనం ఈ స్త్రీవాదం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంట అనేది అసలు చెప్పొచ్చేది ఏంటంటే స్వాతి, మనకి కాన్సన్ట్రేట్ చేసి మనం నిజంగా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉంటే మనకి సంబంధించే, పోనీ అది రైట్స్ అందామా, మన సమస్యలు అందామా, ఏవైనా సరే అవన్నీ వదిలిపెట్టి మనం అవి మాట్లాడితే ప్రగతి సాధిస్తాం. అట్లీస్ట్ ఒక 2 అడుగులు ముందుకేస్తాం. ఆ డిస్కషన్స్ మూలంగా మనలో అట్లీస్ట్ మార్పు వస్తుంది, మన పరిస్థితుల్లో మార్పు వస్తుంది, మనం ఇంకా స్ట్రాంగ్గా ఎలా నిలబడగలము అన్న వాదం అంతా వదిలేసి ఈ 10 అడుగులు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు ఈ వర్గం ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదైనా సరే. అంటే ఒక నెగటివ్ అట్మాస్ఫియరే ఉంది ఎటు చూసినా కూడా. సో చెప్పొచ్చేది ఏంటంటే నిజమైన సమస్యల మీద, నిజమైన ఈ పరిస్థితుల్ని క్వశ్చన్ చేస్తూ, పరిస్థితులకి తలొగ్గకుండా, పరిస్థితులకి ఎదురీదుతూ మనల్ని మనం ఎలా మన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అన్న మాటలు పక్కన పెట్టేసి అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన జాతిని మనం ఒక 4 అడుగులు 10 అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాం. సో అక్కడితో ఏమైంది, మనకేమీ ప్రగతి కనిపించట్లేదు, ముందుకెళ్తున్న పరిస్థితులు లేవు. ఇలాంటి చేంజెస్ రావాలంటే ఇప్పుడు చట్టాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అంటే? చట్టాలు కూడా కాదండి. ఇప్పుడు యాక్చువల్గా అసలు ఊరికే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్త్రీవాదం అనే మాట ఉంది, దానికి ఇప్పటికీ కూడా కంప్లీట్గా క్లారిటీ లేదు. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే గడిచిన సంవత్సరాలలో పెను మార్పులు చూస్తున్నాము మనం సమాజంలో. బేసిక్గా ఉన్మాదం పెరిగిపోయింది మనుషుల్లో. అండ్ చిన్న చిన్న విషయాలకే చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వడం ఎక్కువైపోయింది. ఇంకోటి ఓర్చుకోలేని తనం ఎక్కువైంది. ఈ ఉన్మాదం టార్గెట్ అయితే మహిళనే. అల్టిమేట్గా ఏవి జరిగినా టార్గెట్ మళ్ళీ లాస్ట్ విమెనే ఉంటుంది, అంతేగా. సో ఇలా టార్గెట్ అవుతున్నటువంటి వాళ్ళు వయసుతో తారతమ్యం లేకుండా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ మనం ఆ క్షణంలో అనుకుంటాం, ఏడుస్తాం, తిట్టుకుంటాం, ఎవరు వీళ్ళు అసలు మృగాలా, మనుషులేనా, కొంచెం కూడా మానవత్వం లేదా అని మనందరం అనుకుంటాం. ఆ రియాక్షన్ అక్కడి వరకే ఉంటుంది. మనందరికంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి అంజని గారు చేసిన మంచి పని ఏంటి అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం. కరగనీయకు కళ అనే ఒక మంచి టైటిల్తో ఈ షార్ట్ ఫిల్మ్, కరగనీయకు కళ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి నేను వాయిస్ నెరేట్ చేయడం జరిగింది.
అది ఏదో నేను చాలా గొప్ప పని చేసేసానని నేను చెప్పట్లేదు. అది నా రెస్పాన్సిబిలిటీ, మనందరి రెస్పాన్సిబిలిటీ. అందులో ఒక భాగం అయితే చాలు అని అనుకోవాలి మనం నిజంగా. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, వారు డైరెక్ట్ చేశారు, తనకి తెలిసినటువంటి ఆర్టిస్ట్తోనే ఒక మెసేజ్ పాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. మెయిన్లీ ఆ సంఘటన జరిగినప్పుడు కంగారు పడిపోతాము, చాలా ఒక రకమైన పిచ్చిలో ఉంటాం. చెప్పాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా కొన్ని చెయ్యకూడని పనులు చేస్తారు. అంటే మెయిన్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయటానికి ధైర్యం సరిపోదు. కంప్లైంట్ చేస్తే బాబోయ్ మనం ఎడకెక్కడ చుట్టుకుంటుందో అన్న ఇటువంటి ధోరణితో ఆలోచిస్తారు. ఆలోచించి వెనకడుగు వేస్తారు. ముందుకు రావాలి వాళ్ళందరూ కూడా. ఎవరైతే విక్టిమ్, ఎవరైతే ఎక్కడైతే ఎవరి మీద అయితే జరుగుతుందో వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. వాళ్ళు ఏదో సిగ్గు మాలిన పని, ఏదో నా మూలంగా జరిగింది, నాకు జరిగింది అని అనుకోకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ధైర్యంగా నిలబడి అసలు ఆ రకమైన ట్రామాలో నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి చట్టాలని ఎలా ఉపయోగించుకోవాలి అన్న నాలెడ్జ్ పెంపొందించడం కోసం అసలు ఏ రకమైన చట్టాలు ఉన్నాయి, అవన్నీ మనకి అనుకూలంగా ఉపయోగపడాలి అంటే మనం ఏమేం పాటించాలి, ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ షార్ట్ డైరెక్టర్గా. ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సునీత చెప్పినట్టు అఫ్ కోర్స్. సో మీ ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అంటే ఏం కాదండి. అంతకుముందు నేను ఒక షార్టర్ ది సైలెన్స్ అని ఒక చిన్న పిల్లల మీద, బాలికల మీద అత్యాచారాల మీద ఒక ఫిల్మ్ తీసాం అనమాట. ముందేంటంటే ఒకసారి దీనికంతా బ్రీఫ్గా ఒక చిన్న స్టోరీ ఉంది దీని వెనకాల. నా డాటర్ పూణేలో ఉంటారు వాళ్ళు. తనకు ఒక కూతురు అనమాట. ఆ పాపకు ఒక 6 years old గర్ల్. ఒకరోజు అమ్మాయి ఫోన్ చేసి ఇట్లాగా సమ్మర్ క్యాంప్కి వెళ్తానంటుంది, ఇది హార్స్ రైడింగ్తో వాళ్ళందరితో కలిసి 3 days అక్కడ ఉండిపోతుందంట. నేను అసలు భయం వేస్తుంది నాకు పంపించడానికి, 3 days అక్కడ స్టే చేయాలంటే అని ఫోన్ చేసింది నాకు. చేస్తే నేను వెంటనే అదేంటి పిల్లల్ని అసలు ఇన్ని జరుగుతున్నాయి కదా అసలు అని, గదిలో పెట్టి తాళం వేస్తావా ఏంటి, ఎక్స్పోజర్ ఉండాలి కదా చిన్నపిల్లలకి, అందరితో పాటు వెళ్ళి వాళ్ళు అన్ని కొత్త ప్లేసులు చూడటం, ఎక్స్ప్లోర్ చేయడం. ఈ ఏజ్ నుంచి అయితే ఇంకా వాళ్ళకి మెంటల్గా ఇంకా బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకుని నువ్వు ఎన్నాళ్ళు ఒక గదిలో పెట్టి బంధించి బతకనిస్తావు, ముందు అసలు అట్లాంటివి ఏం ఆలోచించుకోకుండా పంపించేసేయమని సలహా ఇచ్చాను నాకు. ఇచ్చేసిన తర్వాత ఎవరో ఒక వాట్సాప్లో షేర్ చేశారండి ఒక చిన్న వీడియో అనమాట. ఒక చిన్న పిల్లలు, 2 పిల్లలు, 3 years అమ్మాయిలు ఒక లిఫ్ట్లో పైకి వెళ్తుంటే ఎవడో ఒకడు చాలా దారుణమైన అబ్యూజ్ వాళ్ళ మీద. ఆ పిల్లల మొహంలో ఒకలాంటి భయము, కన్ఫ్యూజన్ ఇప్పటికీ తలుచుకుంటే నాకు అసలు ఇది వస్తుంది అనమాట. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు వాళ్ళకి, ఏదో జరుగుతుంది. ఇంకొక పిల్లని సేవ్ చేయాలని ఇంకొక పిల్ల వాడితో చిన్న ఒక స్కూల్ బ్యాగ్ పెట్టి కొడతా ఫైట్ చేస్తుంది. వాడు అదే లిఫ్ట్ని ఆపరేట్ చేస్తా పైకి కిందికి. ముందు వాళ్ళు ఏదో చేసేస్తాడు, ఈలోపు 2 నిమిషాల్లో అది ఆగిపోతుంది. కానీ ఆ పిల్లలకి సైకలాజికల్గా అసలు వాళ్ళకి ఎంత కన్ఫ్యూజను, ఏమవుతారు వాళ్ళు, ఇదేంటి పిల్లలు ఇలా వెళ్ళారు. ఇదివరకు మునుపంతా ఒక 20 సంవత్సరాలు 25 ఏళ్ల పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు బయటకు వెళ్తుంటే భయపడేవాళ్ళం, అమ్మో పిల్లల్ని ఏమైనా చేస్తారేమని. అట్లాంటిది పసిపాపల్ని, 1-2 సంవత్సరాల పిల్లల్ని బయటకు ఒంటరిగా పంపించడానికి భయపడే సమాజంలో ఉన్నామా మనం అని చెప్పి అప్పటి నుంచి నేను అసలు తర్వాత ఏంటి ఇప్పుడు ఇలా జరిగితే పిల్లలకి చాలా సైకలాజికల్గా ఇదైపోతారు, జీవితమే లేకుండా పోవచ్చు అని చెప్పి ఆర్టికల్స్ చదువుతున్నాం. దానికోసం అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు ఏం చేయాలి ఇట్లాంటివి జరిగితే అని నేను ఊరికే చిన్న స్టడీ లాగా, సర్వే లాగా మొదలుపెట్టా. ఊరికే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు పక్కన మీలాంటి చదువుకున్న పిల్లల్ని, ఇలా అవేర్నెస్ ఉన్న వాళ్ళని, ఇట్లా చైల్డ్ అబ్యూస్ జరిగినప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి ఏంటి అంటే చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట, ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఎవరు కూడా తెలియదండి మాకు తెలియదు అని చెప్పి, గవర్నమెంట్ నుంచి వచ్చి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. అందుకని చెప్పి మనం కూడా కాంట్రిబ్యూట్ చేసి, ప్రతిదీ గవర్నమెంటే చేయాలని లేదు కదా. పిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు చూసిన వాళ్ళు కూడా పనిష్డ్ అనేది ఒక యాక్ట్ ఉంది అని చెప్పి నేను పోస్టర్స్, ఒక ఫిల్మ్ తీసి దాన్ని స్కూల్స్లోను, యాన్యువల్ డేను, కాలేజెస్లోను అట్లా గవర్నమెంట్ అనమాట, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన కమిషనర్, స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్ గారు, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. ఇట్లాంటి అవసరం ఇవి తీసి ఆయనే లాంచ్ చేసి దాన్ని
సరిత ఆవిడ ఎస్పీ అనమాట, విమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఆవిడ, మన గద్దె అనురాధ్ గారు, వీళ్ళంతా అనమాట దీన్ని ఎంతైనా మనకి ఇప్పుడు అవసరం దీన్ని అని చెప్పి దాన్ని బయటికి తీసుకెళ్ళాను అనమాట. ఆ తర్వాత ఈ రేప్ విక్టిమ్స్ గురించి ఎందుకు టేకప్ చేశాను అంటే, ఒక అమ్మాయి అండి, ఒక 18 years గర్ల్ ఇట్లాగే గ్యాంగ్ రేప్కి ఇదయ్యి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది నాకు ఎంత మనస్తాపం కలిగిందంటే, అదొక యాక్సిడెంట్ అని ఎందుకు అనుకోరు? ప్రైమరీ ఎవిడెన్సెస్ అనమాట, DNA ఎవిడెన్సెస్ కానీ అవన్నీ లేకోకుండా, కంప్లైంట్ చేయకుండా, వాళ్ళు ఎవరో తెలిసి కూడా ఏమీ చేయలేని స్థితి అనమాట. ఒక ఎంత అమానుషంగా జరిగిన యాక్ట్కి మానసికంగా కుంగిపోవటం ఒక ఎత్తు అయితే, చేయలేక బాధపడి డిప్రెస్ అయ్యి పిల్లలు అసలు ఇంట్లోంచి బయటికి రాకుండా మగ్గిపోయి, ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రపంచం అంతా తెలుసు ఎవరు చేశారు ఏం చేశారు అనేది. దాన్ని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి చిన్న చిన్న బట్టలు వేసుకోవటం మూలం జరిగినాయి. తర్వాత ఏమో దేంటి అర్ధరాత్రి వరకు ఆడపిల్లలకి ఏం పని. ఇప్పుడు సొసైటీ ఎంత మారిందండి, మగాళ్ళతో పాటు జాబ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఒక 10ంటికి 9ంటికి ఇంటికి వచ్చేయాలని ఆఫీసుల నుంచి ఆడపిల్లల్ని ఇంటికి పంపించారు కదా. ఆడపిల్లలు అర్ధరాత్రి వరకు తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం అని ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్తే, అది ఇప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఇంకా ఆడపిల్లలు మూలగుచ్చకుండా అర్ధరాత్రి వరకు తిరగడం వలన ఈ రేప్ అయింది. వాళ్ళేమో చిన్న చిన్న బట్టలు వేసుకోవటం వలన ఏమన్నా పశువులు ఏంటండి? మీటూ వచ్చినా కానీ దానికి ఏంటి లైక్ ఐ డోంట్ నో. నేను మీటూ మూమెంట్ గురించి నా టేక్ ఏంటి అని నేను చెప్పడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేసిన వెంటనే యూ హ్యావ్ టు టాక్ వెంటనే. అవునవును, అది ఏంటి, అది జరగనివ్వకుండా అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. నేను నా చిన్నప్పుడు ఇలాంటివి ఫేస్ చేశాను తెలుసా అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. దట్స్ నాట్ రైట్. మీ టూ మూమెంట్ కి పరమార్థం అదే అయితే కనుక ఐఎమ్ సారీ, ఐఎమ్ అగేన్స్ట్. సో మనం ఇందాక మేడం గారి షార్ట్ ఫిలింలో ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర దేవత అని మీరు వాయిస్ ఇచ్చారు. అఫ్కోర్స్ మరి ఆ షార్ట్ ఫిలిం మీనింగ్ ఏంటి ఇప్పుడు, దానికి సారాంశం అనేది ఏంటి ఇప్పుడు ఓవరాల్గా విమెన్ అబ్యూజ్డ్? సో దీని మీద మీరు ఇంకా ఎలాంటి లైక్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అదే చెప్పిందండి, కరగనీయకు, దాని టైటిల్లే కరగనీయకు కళ అనేది. ఒక లైఫ్ అనేది డ్రీమ్, మనం కన్నా కళ, దాన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక డిజైన్ చేసుకున్న డ్రీమ్ని మధ్యలో వచ్చి ఎవరో మన ప్రమేయం లేకుండా జరిగిన ఒక అత్యాచారాన్ని ఒక యాక్సిడెంట్ లాగా తీసుకుని, ఒక యాక్సిడెంట్ అయితే మనం కాళ్ళు చేయ సరి చేసుకుని ఎలా ముందుకు వెళ్ళిపోతాము, అలాగే దాన్ని ఒక యాక్సిడెంట్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోండి అని ఆ లైఫ్ సింపుల్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. అయితే ఇలాంటివి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగకూడదు. జరగని సమాజం రావాలని కోరుకుంటాం. జరిగితే గనక ఇలా ముందుకెళ్ళిపోవాలి అని చెప్పేది ఆవిడిచ్చినటువంటి మెసేజ్. దానికి నేను నిజంగా ఇన్స్పైర్ అయ్యి ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. నేను ముఖ్యంగా సునీత గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే స్వాతి గారు. ఎందుకంటే ఆవిడ ఊరికి క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు, ఆవిడ చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు. ఈ మధ్య ఏం చేస్తున్నారు, కొత్త యాక్టివిటీస్ ఏంటి అని కాల్ చేసినప్పుడు చెప్పాను నేను, ఇది సునీత గారు ఇట్లా ఒకటి టేకప్ చేస్తాను, కంప్లీట్ చేస్తున్నాను నేను అనగానే అనమాట. దాని వాయిస్ ఓవర్ నేను చదువుతా. ఆవిడ పిలిచినప్పుడు నేను అన్నా, సునీత గారు అది అసలు చాలా చిన్నదండి, ఏసీ కూడా ఉండదు, ఒక మనిషి నుంచోవడం మాత్రమే ఉంటుంది, మీరు అందులో చేయలేరు, మీకు ఎక్కడ ఏది కంఫర్టబుల్గా ఉంటుందంటే ఆ డబ్బింగ్ స్టూడియోకి పిలిస్తే నేను అక్కడికి వచ్చి మీతో ఆ వాయిస్ ఓవర్ చెప్పించుకుని వెళ్తానని అడిగితే ఆవిడ వెంటనే భలేవారు, అదేంటండి అసలు ఈ సొసైటీకి పనికొచ్చే పనులు చేస్తుంటే నేను మీకు ఇంకా హెల్ప్ చేయాల్సింది పోయి నేను అది ఇదని డిమాండ్ చేయటం అంటే ఎంత చిన్నతనం అది. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎక్కడికంటే నేను అక్కడికి వచ్చి చదువుతానని చెప్పి ఆ చిన్నదండి కరెక్ట్గా ఒక్క మనిషి పట్టే దీంట్లో అది ఏసీ లేకుండా ఆవిడ పాపం హెల్త్ కూడా సరిలేదు ఆ రోజు. ఇది చేస్తా ఆవిడ చదివి ఎవ్రీ లైన్ ఎక్కడ బ్లోస్ వస్తున్నాయి ఏంటని మొత్తం మళ్ళీ అంతా కరెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ అనమాట. ఏ దీంట్లో ఏ మాత్రం తేడాలున్నా ఏమున్నా ఏ మాత్రం హెసిటేట్ చేయకండి. ఎనీ టైం మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చి మళ్ళీ మొత్తం అంతా చేసి వెళ్తానని. ఇంకా నిజంగా మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు తీసుకెళ్ళబట్టి దీనికి ఒక అర్థం ఒక ఇది ఉంటుంది సునీత గారు. అది నేను నిజంగా మీకు కర్మక్రియ మీరు ఏదో ఇంకా బోల్డ్ షార్ట్ ఫిలిమే కదా డైరెక్ట్ ఫిలిమే తీయాలని కోరుకుంటున్నాను. దానికి డెఫినెట్ గా సునీత గారు డబ్బింగ్ మనం ఇలాంటివే చేయాలండి. మనకి ఎంటర్టైన్మెంట్ కి కొదవలేదు స్వాతి ఈ రోజుల్లో. మన దేశంలో అలాంటిది లేదు, కానీ నార్త్ ఇండియాలో ఉంది, మన సౌత్ ఇండియాకి ఇంకా అంత ఇది లేదు. కానీ వేరే కంట్రీస్లో ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు కంపల్సరీగా మిలిటరీలో ఉండాలి, అటువంటి ఒక రూల్ ఉంది చాలా కంట్రీస్లో. సో మనకు అలాంటిదేం లేదు. సో మన జీవిత కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక కొంచెం భాగం
సమాజానికి ఉపయోగపడే పనుల మీద కేటాయించాలి, తప్పదు. అదొక రూల్గా పెట్టుకుంటే నిజంగా బెటర్ సొసైటీ అనేది మనం త్వరలో చూడగలుగుతాం. సో ఫైనలీ కంప్లీట్ విమెన్. ఇప్పుడు నేను నా ప్రొఫెషనల్గా నేను సరే ఒక స్థాయికి వచ్చాను, ఆటుపోట్లు ఉన్నాయి, దీనిలో సక్సెస్ ఉంది, ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఉన్నారు నన్ను చూసి. సేమ్ టైం నా పిల్లల్ని సరిగా తీర్చిదిద్దగలుగుతున్నానా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం నా జీవితానికి. వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యారా, వాళ్ళు మంచి పిల్లలుగా హాని చెయ్యకుండా ఎవరికి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఉన్మాద ధోరణిలో ఏమీ లేకుండా వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా సమాజానికి నేను ఇవ్వగలిగితే నేను పరిపూర్ణ మహిళని. అంతే అండి, అంతే కదా. విమెన్ ఒక మదర్గా సక్సెస్ అయినప్పుడే ఇంకా, ఎందుకంటే ఒక సొసైటీకి బాధ్యతాయుతమైన పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్స్ని ట్రైన్ చేసేది మదర్ కదా. మదర్ ప్రభావం ఎక్కువ పిల్లల మీద. అందుకని ఎప్పుడైతే మన పిల్లల్ని మనం పరిపూర్ణంగా ఒక వ్యక్తిత్వం గల పిల్లలుగా సొసైటీకి పనికొచ్చే అది చేయగలిగిన వాళ్ళే సాధికారత గల మహిళలు అని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్. విమెన్స్ డే స్పెషల్గా అసలు విమెన్స్ డే సెలబ్రేషన్స్ కన్నా అసలు ఏం మార్పు రావాలి అనేది మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం. సెలబ్రేషన్స్ అండి, విమెన్హుడ్ని సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆదిశక్తి, ఇప్పుడు ప్రకృతి శక్తి, ఈ శక్తే ప్రపంచాన్ని నడిపిస్తుంది. మగ ఆడ అని కాదు ఇక్కడ విషయం, అసలు ఆ టాపిక్ కానే కాదు. మనం ఏంటి, మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, మనం ఏం చేయగలుగుతాము. ఇప్పుడు ఎక్కడా లేని చోట వెలుగు మనమే సృష్టించుకోగలిగే కెపాసిటీ మనకు ఉండి కూడా మనం గుర్తించలేకపోతున్నాం. దీపం వెలిగించగలం మనం, అది మనం గుర్తించక అసలు ఫస్ట్ మన మనసులో జ్యోతి వెలిగించుకోవాలి. అక్కడ జ్ఞానోదయం అయితే ఇక్కడ వెలుగుతుంది, అక్కడ వెలిగితే మనకి ప్రపంచమంతా ఆ వెలుగులోనే మనకి కాంతిమయంగా కనిపించగలుగుతుంది. సో ఆ లైట్లో మనల్ని మనం చూసుకుంటే జస్ట్ ఇమాజిన్, మనకున్న టాలెంట్ని గుర్తించి జీవితం అందమైందిగా భావించి మానసిక పరిపక్వత, మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళగలిగిన ఆడవాళ్ళు ఉంటే, ఆ రేషియో పెరిగితే మనకి ఇలాంటి డిస్కషన్స్ ఉండవు. మనం ప్రతిరోజు హ్యాపీ విమెన్స్ డే అండి అని చెప్పుకుంటూనే ఉంటాం. అంతేనండి, మానసిక స్థైర్యమే మహిళని ముందుకు నడిపించే బలం. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు అండ్ అజయ్ గారు. అండ్ ఫైనల్లీ మా ప్రేక్షకుల కోసం ఏదైనా వనితా టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జీవితం ఒక అందమైన కళ లాంటిది. ఆ అందమైన కళని కరిగిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. మన జీవితం, మన మైండ్, మన హార్ట్ మన చేతుల్లో ఉన్నటువంటి విషయాలు. మనం ఎలా ఊహిస్తే ఒక అందమైన తెల్ల కాగితం లాంటిదే, అందమైన పెయింటింగ్ వేస్తే అంత అందంగానూ కనిపిస్తుంది. దాన్ని పులివేస్తే అలాగే ఉంటుంది జీవితం కూడా. అంతా మన చేతుల్లో ఉంది అని చెప్పి గుర్తిస్తూ ఈ జీవితాన్ని, ఒక అందమైన కళని కరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. రేప్, యాసిడ్ అటాక్స్, ఇటువంటివి ఎన్నో వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. ఇవేవి లేని సమాజం ఒకరోజు చూడాలి అన్న కోరిక, ఆలోచన ప్రతి మహిళలకి ఉంటుంది, పురుషులకి ఉంటుంది. ఆ సమాజాన్ని మనందరం కలిసి సృష్టిద్దాం. ఇటువంటి యాక్ట్స్ అసలు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయొద్దు. దానికి కావాల్సిన చట్టాలు కూడా ఉన్నాయి. వీటిని కఠినతరం చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంది. కానీ అసలు ఆ చట్టాలు ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరోసారి. ధన్యవాదాలు.